హాయ్ గైస్, వెల్కమ్ టు సాక్షి స్టోరీ వరల్డ్. వీరేంద్రను చూసి మధు భయపడుతూ, నాకు పెళ్ళైపోయింది, ఒక కూతురు కూడా ఉంది అని చెప్పింది. వీరేంద్ర వికృతంగా నవ్వుతూ శేషు అని పిలుస్తాడు. అన్నా అంటాడు శేషు. చూడరా, దానికి పెళ్ళైపోయింది అంట, భర్త పిల్లలు ఉన్నారు అంట అని ఒక్కసారిగా సీరియస్ అవుతాడు. ఇదంతా ఆ ముసలోడి వల్లే వచ్చింది. వాడు నిన్ను సిటీకి తీసుకువెళ్ళకపోతే ఇప్పటికే మన పెళ్ళైపోయి మనకు పిల్లలు ఉండేవారు అని మధుని చూసి అంటాడు. అయినా ఏం పర్వాలేదు, ఆ తాళి తెంచి నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను అని అంటూ వీరేంద్ర మధు ముందుకు వెళ్ళి తాళిని తెంచాలని ముందుకు పోతాడు. వికాస్, అఖిల్ ఒకరినొకరు చూసుకొని కళ్ళతో సైగ చేసుకొని అక్కడున్న ఒక్కొక్కరిని కొడుతుంటారు. అఖిల్, వదిన పారిపో అని గట్టిగా చెప్తాడు. మధు వీరేంద్రను తోసి ఆద్యను తీసుకొని మధు పరుగు పెడుతూ ఉంటుంది. ఆద్య ఏడుస్తూ మమ్మీ అని అంటుంది. ఇంటి దగ్గర వసు గారు ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడే జానకమ్మ గారు వచ్చి, ఏమైంది వసుంధర, ఎందుకు కంగారు పడుతున్నావు అని అడుగుతుంది. ఏమీ లేదు అత్తయ్య, పిల్లలు షాపింగ్ అని బయలుదేరారు, ఇంకా రాలేదు, వారి కోసం ఎదురు చూస్తున్నాను అని అంటుంది వసుంధర. జానకమ్మ గారు, ఏమి కాదు, వాళ్ళు చిన్నపిల్లలు కాదు కదా, వస్తారులే, భయపడకు అని ధైర్యం చెబుతుంది. కానీ ఆమెకు ఎందుకో మనసులో కీడు శంకిస్తున్నట్లు అనిపిస్తుంది. దేవుడు దగ్గరకు వెళ్ళి దండం పెట్టుకుంటుంది. భయపడకు ఆద్య బంగారం, మమ్మీ ఉంది కదా అని పరుగు పెడుతూ ఉంటుంది మధు. అప్పుడే వీరేంద్ర ఆమె ముందుకు వస్తాడు. ఆమెను చూసి నవ్వుతూ, దొరికావే అని వస్తాడు. ఎక్కడికి వెళ్తావు అని మధు చేతిలో నుంచి ఆద్యను తీసుకొని పక్కకు వేసి మధును చూస్తాడు. మధు ఆద్య అని గట్టిగా పిలిచి కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆద్య మమ్మీ అని పిలుస్తుంది. వీరేంద్ర అడ్డుగా నిలబడి తన చేతులను ముందుకు చాపుతాడు. మధు తన మంగళసూత్రాలను పట్టుకొని వెనుకకు పోతుంది. వీరేంద్ర నవ్వుతూ, ఇప్పుడు ఎలా తప్పించుకుంటావో చూస్తాను, నిన్ను ఎవరు కాపాడలేరు అని వంకరగా చూస్తూ, నువ్వు నాదానివి కాక తప్పదు అని పట్టుకోవాలని చూస్తాడు. అప్పుడే మధు మెల్లిమెల్లిగా వెనుకకు అడుగులేస్తూ ఉండగా మధుకి ఏదో తగిలినట్లుగా అనిపించి ఆ స్పర్శ తన ప్రాణనాథుడిదని గ్రహించి కన్నీళ్లతో వెనుకకు తిరిగి చూస్తుంది. అక్కడ అభి ప్రళయ రుద్రుడిలా కనిపిస్తాడు. మధు, అభి గారు అని కౌగిలించుకుంటుంది. అభి మధును పక్కకు జరిపి కన్నీళ్లను తుడిచి, మధు నువ్వు ఆద్య దగ్గరకు పో అని గంభీరంగా చెప్తాడు. మధు ఎమ్మటే ఆద్య దగ్గరకు వెళ్ళి ఆద్యను ఎత్తుకొని, ఆద్య ఏడుస్తుంటే, డాడీ వచ్చాడు బేబీ, మనకు ఏమీ కాదు అని గుండెకు అద్దుకుంటుంది. వీరేంద్ర మాట్లాడుతూ, ఎవడివిరా నువ్వు దాన్ని కౌగిలించుకుంటున్నావు, నీకు ప్రాణాల మీద ఆశ ఉందా లేదా ఏంటి అని గంభీరంగా అరుస్తాడు. అప్పుడు అభి, దాని మెడలో ఉన్న మంగళసూత్రాలకు హక్కుదారుణ్ణి, దాని మొగుడిని బే అంటాడు అభి. ఓహో, నువ్వేనా మొగుడివి, దాని మెడలో తాళి తెంచే సమయానికి నువ్వే వచ్చావు, నిన్నే ఈ లోకంలో లేకుండా చేస్తే అది చచ్చినట్టు అది నా కాళ్ళ దగ్గరే పడి ఉంటుంది అని అభిని కొట్టడానికి ముందుకు పోతాడు వీరేంద్ర. అభి తన పిడికిలి బిగించి వీరేంద్ర కడుపులో ఒక పంచ్ ఇస్తాడు. దాంతో వీరేంద్ర నోట్లో నుంచి బ్లడ్ కారుతూ ఉంటుంది. అభి కొట్టిన దెబ్బ వల్ల నోటి నుంచి రక్తం రావడం చూసి నా మధుని నా నుంచి దూరం చేయాలని ఆలోచన వచ్చినందుకు ఇది వీరేంద్ర ముఖంపై గుద్ది, ఇది మా మామయ్యను చావు అంచుల దాకా తీసుకెళ్లినందుకు అని పక్కన పడి ఉన్న కర్రను తీసుకొని కర్రతో వాడి తలను పగలగొడతాడు. అప్పుడే అక్కడికి అఖిల్, వికాస్ వస్తారు. అన్నయ్య, మేము చూసుకుంటాం, ఇంటికి వెళ్ళండి అని చెప్తారు. అభి, వికాస్ అని గాయపడ్డ వాళ్ళను చూసి, వీళ్ళందరినీ మన ప్లేస్కు తీసుకువెళ్ళు, ఒక్కరు కూడా ఇక్కడ నుంచి బయటపడకూడదు, గుర్తుంచుకో, ఏ ఒక్కరిని వదిలిపెట్టకండి అని మధును, ఆద్యను తీసుకొని అంజలి, దివి కార్ దగ్గరకు వెళ్ళి వాళ్ళను తీసుకొని ఇంటికి బయలుదేరుతాడు. అభి ఇంటి దగ్గర
కారు ఆపగానే మధు ఏమీ మాట్లాడకుండా ఆద్యని తీసుకొని తన రూంలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. రూంలోకి వెళ్ళిన మధు అంతా ఆలోచించుకొని ఏడుస్తూ ఉంటుంది. హాల్లో ఉన్న వసుంధర గారు ఏమైంది అభి అని అడుగుతారు. అభి మాట్లాడుతూ శత్రుశేషం పోయింది మామ్, నేను పైకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను అని రూంలోకి వెళ్తాడు. మధు రూంలో ఏడుస్తూ అలానే ఉంటుంది. అభి పాపను తీసుకొని ఆద్య బంగారం స్నానం చేద్దామా అని పాపకు స్నానం చేపించి డ్రెస్ వేసి ఆద్యను కిందికి తీసుకొని వెళ్తాడు. అభిని దివి చూసి బావా ఆద్యను తీసుకు వెళ్ళి డిన్నర్ తినిపిస్తాను, నేను ఆద్యను నా దగ్గర పనుకోబెట్టుకుంటాను అని అడుగుతుంది. అభి సరే అని అంటాడు. ఆద్య డిన్నర్ తిన్న తర్వాత దివి ఆద్యను ఎత్తుకొని వెళ్తుంది. అందరూ డిన్నర్ ఫినిష్ చేసుకొని వెళ్తారు. మధు ఏమీ తినకపోవడం గుర్తుకు వచ్చి వసుంధర గారికి మామ్ డిన్నర్ పైకి పంపించు అని చెప్తాడు. సరే అభి అంటుంది వసు గారు. అక్కడి నుంచి నేరుగా అభి రూమ్కి వెళ్ళి మధుని చూశాడు. నిద్రపోతూ ఉంటుంది. మధుని లేపి మధు చాలాసేపటి నుంచి ఏమీ తినలేదు, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, డిన్నర్ చేద్దాం అని చెప్తాడు. మధు ఏమీ మాట్లాడకుండా వాష్రూమ్కి వెళ్ళి స్నానం చేసి వస్తుంది. అభి దగ్గరకు వచ్చి అభిని గట్టిగా హగ్ చేసుకొని చాలా భయపడ్డాను అభి గారు అని చెప్తుంది. నేను ఉన్నాను కదా మధు, అంతా నేను చూసుకుంటాను పద అని సోఫాలో కూర్చోబెట్టి భోజనం తినిపిస్తాడు. మధు కళ్ళ నీటితో అభిని చూసి థ్యాంక్స్ మీరు నా జీవితంలో వచ్చినందుకు అని చెప్తుంది. అవన్నీ ఆలోచించకు పద నిద్రపోదాం అని అంటాడు. అభి మధును బెడ్పై పనుకోబెట్టి తాను పక్కనే పడుకుంటాడు. మధు అభి గుండెలపై తల పెట్టుకొని పడుకుంటుంది. మరుసటి రోజు ఉదయాన్నే మెలకువ వచ్చిన మధు కళ్ళు తెరిచి చూస్తుంది. అక్కడ అభి కనిపించడు. ఏమయ్యారు ఈయన అనుకొని లేచి ఫ్రెష్ అయ్యి కిందికి వెళ్తుంది. అక్కడ అంతా హడావిడిగా ఉంటుంది. అందరూ రెడీ అయ్యి ఉంటారు. వసుంధర గారు మధు దగ్గరకు వచ్చి మధు చేతిలో చీర నగలు పెడతారు. త్వరగా రెడీ అయ్యిరా మధు అని చెబుతుంది. అత్తయ్య ఏంటి ఇల్లంతా హడావిడిగా ఉంది అని అడుగుతుంది. ఈరోజు శ్రావణ శుక్రవారం వరలక్ష్మీదేవి వ్రతం కదా అని చెబుతుంది. సరే అత్తయ్య అని వసుగారు ఇచ్చిన చీర నగలు తీసుకొని రెడీ అయ్యి కిందికి వస్తుంది. రెడ్ కలర్ పట్టు శారీ, గ్రీన్ కలర్ డిజైనర్ బ్లౌజ్, నుదుటిన బొట్టు, పాపిడిలో సింధూరం, మెడలో చంద్రహారం, చెవులకు బుట్టలు, నడుముకు వడ్డానం పెట్టుకొని వస్తూ ఉంటుంది. వసు గారు ఆమెను చూసి లక్ష్మీదేవిలా ఉన్నావు బంగారం అని అంటారు. మధు చిన్నగా నవ్వుతుంది. అప్పుడు ఆద్య పట్టు పరికిణి వేసుకొని బుట్ట బొమ్మలా రెడీ అయ్యి వస్తుంది. ఆద్య మమ్మీ అంటూ పరుగు పెడుతూ మధు వద్దకు వెళ్తుంది. ఆద్య వెనకాల దివి, అంజలి కూడా రెడీ అయి వస్తారు. మధు వాళ్ళని చూసి మీరు ఈ చీరలో చాలా అందంగా ఉన్నారు రా అని అంటుంది. ఇద్దరు నవ్వుతారు. పదండి పూజకు కావాల్సిన ఏర్పాట్లు చేద్దాం అని మధు కిచెన్లోకి వెళ్ళి ప్రసాదాలు తయారు చేస్తూ ఉంటుంది. దివి, అంజలి దేవుని గుడిని అందంగా అలంకరిస్తూ ఉంటారు. మధు మనసులో ఈయన కనపడలేదు ఏంటి అనుకొని అత్తయ్య గారిని అడగాలి అనుకుంటుంది. వసు గారి దగ్గరకు వెళ్ళి అత్తయ్య అభి గారు ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతుంది. ఈరోజు ఆఫీసులో అర్జెంటుగా మీటింగ్ ఉంది అంటూ ఉదయాన్నే వెళ్ళాడు అని చెబుతుంది. మధుకి బాధగా అనిపిస్తుంది. మధు ప్రసాదాలు అయిపోయాయా, ముత్తైదువులు వచ్చే సమయం అయింది అని అడుగుతుంది. వసుంధర గారు అయిపోయింది అత్తయ్య, నేను తీసుకువస్తాను పదండి అని మధు కిచెన్లోకి వెళ్ళి ప్రసాదాలు తీసుకువచ్చి పూజ మందిరంలో పెడుతుంది. పంతులు గారు వచ్చి మధు చేత పూజ చేయిస్తారు. వసుంధర గారు దగ్గరుండి మధు చేత అందరికి వాయనాలు ఇప్పిస్తారు. మధు అందరి కాళ్ళకు నమస్కారం చేసి వాయనాలు ఇస్తూ ఆశీర్వాదం తీసుకుంటుంది. పూజ పూర్తి కావడం అయిపోతుంది. మధు అభి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ అభి రాకపోవడం బాధగా ఉంటుంది. వసుంధర గారు, విజయేంద్రవర్మ గారు కాళ్ళకు నమస్కరించి అక్షింతలు వేయించుకుంటారు. రాగిని కూడా శంకర్ గారి చేత అక్షింతలు వేయించుకుంటుంది. మధు మాత్రం అభి కోసం చాలాసేపు ఎదురు చూసినా అభి రాకపోవడంతో
ఆఫీస్కి వెళ్ళాలని నిర్ణయం తీసుకుని క్యారేజీలో చేసిన వంటలు సర్దుకొని వసు గారికి చెప్పి కారులో ఆఫీస్కు వెళ్తుంది. మధు ప్యూన్ని పిలిచి అభి గారు ఎక్కడా అని అడుగుతుంది. సార్ మీటింగ్లో ఉన్నారు మేడం అని చెబుతాడు. మధు సరే నన్ను అక్కడికి తీసుకువెళ్ళు అని చెబుతుంది. మేడం సార్ అరుస్తారు అని చెబుతాడు. పర్వాలేదు తీసుకువెళ్ళు అని చెబుతుంది. ప్యూన్ సరే మేడం అని మీటింగ్ జరుగుతున్న రూమ్ దగ్గరకు తీసుకుపోతాడు. మధు ఆ రూమ్లోకి వెళ్తుంది. అందరూ మధును చూస్తూ ఉంటారు. మధు చైర్లో కూర్చొని అభి చెప్పే మాటలు వింటూ ఉంటుంది. అభి మధును సీరియస్గా చూస్తూ ఉంటాడు. అప్పుడే ముంబై బ్రాంచ్ మేనేజర్ మధును చూసి ఆఫీసులో కనీసం రిజైన్ చేయకుండా అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడ జాయిన్ అయిందా, దీని పని చెప్పాలి అని ముందు మీటింగ్ అయిపోని అనుకుంటూ ఉంటాడు. మీటింగ్ అయిపోయిన తర్వాత అందరూ బయటకు వెళ్తారు. అభి మధుని చూసి క్యాబిన్లో వెయిట్ చేయి వస్తాను అని చెప్తాడు. మధు సరే అని బుద్ధిగా తల ఊపి అక్కడి నుంచి బయటకు వెళ్తుంది. అభి వికాస్ అఖిల్తో మాట్లాడుతూ డిజైన్స్ అన్నీ రెడీ చేశారా, అన్నీ ఎటువంటి పొరపాట్లు జరగకూడదు, మనం బొంబాయి వెళ్ళడానికి అన్నీ సిద్ధం చేయండి, ఇంకోసారి అన్నీ సరిచూసుకొని రెడీగా ఉన్నారా అని అడుగుతాడు. అంతా రెడీ అభి అని అంటారు వికాస్ అఖిల్. సరే పదండి వెళ్దాం అని బయటకు వస్తారు. మేనేజర్ మధుతో చెప్పకుండా వెళ్ళిపోయావు, తీరా చూస్తే ఇక్కడ తేలావు, ఏ విషయం అని వంకరగా చూస్తూ అడుగుతాడు. అప్పుడే వచ్చిన అభి వాడిని చూసి వాడి దగ్గరకు వెళ్ళి నిల్చుంటాడు. వాడు మధుని ఏదో అనబోయి అభిని చూసి భయపడుతూ సార్ ఈ అమ్మాయి మన కంపెనీలో జాబ్ చేసే సార్, అక్కడి నుంచి కనీసం రిజైన్ చేయకుండా దీని చెల్లెలు వచ్చారు అని వారి గురించి చెప్తుంటాడు. అభి మేనేజర్ని ఒకటి పీకి ముందు తనకి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో అని అంటాడు. వారిని చూస్తూ ఉంటారు స్టాఫ్ అందరూ. అభి మాట్లాడుతూ తన కంపెనీలో తాను రిజైన్ చేయవలసిన అవసరం ఏంటి అని అడుగుతాడు. మేనేజర్కి అర్థం కాక అభి వైపు చూస్తాడు. తాను ఎవరో అనుకుంటున్నావు, మిసెస్ మధుమిత అభిరామ్ అని గట్టిగా చెప్తాడు. అందరూ వారి వైపు షాక్తో చూస్తుంటారు. అఖిల్ వికాస్కి ముందే తెలుసు కాబట్టి వారు ఆశ్చర్యపోలేదు. మిగిలిన వారు అందరూ ఏంటి ఈ అమ్మాయి బాస్ వైఫా అని అనుకుంటారు. స్టాఫ్లో ఒకడు ఒరేయ్ రాజేషా, నువ్వు బాస్ వైఫ్కే లైన్ వేయాలని చూసావురా అని అంటాడు. అతని స్నేహితుడు అమ్మో నేను బ్రతికిపోయాను, ఏమైనా పిచ్చి వేషాలు వేస్తే బాస్ చేతిలో నా బ్రతుకు బస్టాండ్ అయ్యేది అని అంటాడు. అవునురా నువ్వు చెప్పింది నిజమే, ముందు తెలుసుంటే ఈ అమ్మాయి గురించి అసలు ఆలోచించేవాడినే కాదు అని అనుకుంటాడు. మేనేజర్ సారీ సార్, ఇంకోసారి రిపీట్ కాదు అని చెప్తాడు. ముందు ఎవరికైనా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు, ఇప్పటికి వదిలేస్తున్నా, మళ్ళీ రిపీట్ కాకూడదు, గుర్తుపెట్టుకో అని చెప్పి మధు భుజంపై చెయ్యి వేసి అక్కడి నుంచి తీసుకువెళ్తాడు. అభి క్యాబిన్కి వచ్చిన తర్వాత మధుని చైర్లో కూర్చోబెట్టి ఇప్పుడు చెప్పు ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. అది అభి గారు పూజ అయిపోయింది, మీరు ఇంటికి రాలేదు అని క్యారేజ్ తీసుకొచ్చాను అని చెబుతుంది. అభి చేతిలో అక్షింతలు పెట్టి కాళ్ళకు నమస్కరిస్తుంది. అభి అక్షింతలు వేసి ఆశీర్వదించి మధును పైకి లేపి ఏమన్నా తిన్నావా అని అడుగుతాడు. మధు లేదు అని తల ఊపుతుంది. సరే పద అని క్యారేజ్ ఓపెన్ చేసి ఫుడ్ ప్లేట్లో పెట్టి మధుకి స్వీట్ తినిపించి భోజనం తినిపిస్తాడు.
మధు తింటూ అభిని చూసి, నేను చెప్పకుండానే నా ప్రతి సమస్యను తీరుస్తారు. మీరు నా జీవితంలోకి రావడం నా అదృష్టం అని అనుకుంటుంది. అప్పుడే వసుంధర గారు ఫోన్ చేసి మాట్లాడతారు. అభి ఓకే మమ్ అని. అభి మధుని చూసి, అంజలి, వికాస్, దివి, అఖిల్కి నిశ్చితార్థం డేట్స్ ఫిక్స్ చేశారు. నీకు ఓకేనా అని అడుగుతాడు. మధు అభిగారు నాన్నగారు అని అడుగుతుంది. మధు ఆయన స్పృహలోకి రావడానికి సమయం పడుతుంది. ఆయన స్నానంలో నువ్వు నేను ఉండి దివి పెళ్ళి జరిపిస్తాము అని చెప్తాడు. సరే అభిగారు మీ ఇష్టం అని అంటుంది మధు. సరే పద ఇంటికి వెళ్దాం అని బయలుదేరుతాడు. ఇంట్లో అందరూ హాల్లో కూర్చొని నిశ్చితార్థానికి ఏర్పాట్ల గురించి మాట్లాడుకుంటారు. అప్పుడే అభి మధు వస్తారు. వారిని కూర్చోమని వసుగారు, విజయేంద్రవర్మ గారు 2 రోజుల్లో నిశ్చితార్థం, వారంలో పెళ్ళి అని చెప్తారు. అది విని అభి మధు కళ్ళి చూస్తాడు. మధు మీ ఇష్టం అత్తయ్య అంటుంది. రాగిణి కోపంతో అనాథలైన వికాస్, దివిని అల్లుడు కోడలుగా చేసుకుంటున్నారు. మరి నా కూతుర్ల గురించి ఏమీ ఆలోచించారు లేదా అన్నయ్య అని అడుగుతుంది. మిమ్మల్ని నమ్ముకున్న నాకు నా కూతుర్లకు ఏం సమాధానం చెప్తారు అన్నయ్య అని అడుగుతుంది రాగిణి. అభి అత్తయ్య నీకు నేను చెప్తాను కదా అని రాగిణి దగ్గరకు వెళ్ళి చెయ్యి పైకి ఎత్తి చీ అని చెయ్యి కిందికి దించి, మా డాడ్కి చెల్లివై బ్రతికిపోయావు. నీ మాటలు వింటుంటే నాకు అసహ్యం వేస్తుంది. మామ్ వీళ్ళను ఈ ఇంట్లో నుంచి బయటకు పంపించు అని చెప్తాడు అభి. వసుగారు ఏమైంది అభి అని అడుగుతారు. మామ్ మధు ఇంట్లో నుంచి వెళ్ళటానికి కారణం, నిన్న జరిగిన అటాక్కి కారణం అత్తయ్యే. ఒంటరి ఆడపిల్లలు అని కనీసం కనికరం కూడా లేదు. మధుని బెదిరించి ఇంట్లో నుంచి వెళ్ళేలా చేసి నాటకాలు ఆడింది. నా కూతురికి మనం ఎవరూ లేకుండా అందరికీ దూరంగా ఉండేలా చేసింది. మధు షాపింగ్కి వెళ్ళడం చూసి మధుని వెతుకుతున్న శత్రువులకు జాడ చెప్పి నా భార్యను నా నుంచి దూరం చేయాలని చూసింది. మామ్ ఒక్క నిమిషం కూడా ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు, పొమ్మనండి అని చెప్తాడు. తాను చేసిన పనులు బయటపడ్డాయి అని విజయేంద్రవర్మ కాళ్ళపై పడి, నాకు మీరు తప్ప ఎవరూ లేరు, నన్ను క్షమించండి, తప్పు చేశాను అని ఏడుస్తుంది. అభి మామయ్య అని గట్టిగా పిలిచి, నీ 2 కూతుర్లను నీ భార్యను తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళండి అని చెబుతాడు. శంకర్ పద అని రాగిణి, సంధ్య, భవ్యలను తీసుకొని ఇంటి నుంచి బయటకు వెళ్తాడు. వసుంధర బాధపడుతున్నారా అత్తయ్య గారు అని జానకమ్మ గారిని అడుగుతుంది. లేదు వసుంధర, ఇప్పుడు అయినా రాగిణి మారితే అది చాలు అని తన రూమ్లోకి వెళ్తుంది. సరే అందరూ ఫ్రెష్ అయ్యి రండి, డిన్నర్ చేద్దాం అని చెబుతుంది వసుంధర గారు. సరే అని ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి భోజనాలు చేసిన తర్వాత ఆద్యను చూసి, అన్నయ్య ఈరోజు నా ఆద్య బేబీ నా కాడ నిద్రపోతుంది అని దివికి చూపించుకుంటూ ఆద్యని రూమ్లోకి తీసుకువెళ్తుంది. దివి అంజుని గుర్రుగా చూస్తుంది. ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్తారు.
వసుంధర గారు మధు అని పిలుస్తుంది. మధు చేతికి పాలు ఇచ్చి మీరు పాలు నీళ్ళలా ఎప్పుడూ కలిసి ఉండాలి అని పంపిస్తుంది. మధు పాలు తీసుకొని రూమ్లోకి వెళ్ళి అభి అక్కడ లేకపోవడం చూసి ఎక్కడ అని చూస్తుంది. బాల్కనీలో నిలబడి ఉంటాడు. ఆయన వచ్చేసరికి ఫ్రెష్ కావచ్చు కదా అని అనుకొని తలకు స్నానం చేసి వైట్ శారీ కట్టుకొని నుదుటిన స్టోన్ స్టిక్కర్ పెట్టుకొని పాపిటిలో సింధూరం పెట్టుకొని హెయిర్ లూజ్గా వదిలేసి మల్లెపూలు పెట్టుకొని అందంగా రెడీ అవుతుంది. అభి గారు వచ్చి ఉంటారు అని రూమ్లోకి వెళ్తుంది. అభి వర్క్ చేసుకుంటూ ఉంటాడు. మధు అభిని చూసి బిడియంగా పాల గ్లాస్ అభి ముందు పెట్టి త్రాగండి అంటుంది. అభి పాలు తీసుకొని తాగుతాడు. మధు ఏమీ మాట్లాడలేక ఈయన అసలే ఇంత అందంగా రెడీ అయినా పట్టించుకోలేదు అనుకొని వెళ్ళి బెడ్పై పడుకుంటుంది. అభి మధు మనసులోని ఫీలింగ్స్ అర్థం చేసుకొని నవ్వుకొని వర్క్ అయిపోయిన తర్వాత లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్ వేసి బెడ్పై చేరుతాడు. మధు నిద్రపోకుండా అభి కోసం చూస్తుంది. అభి బెడ్పై ఉండటంతో అభి గుండెలపై తల పెట్టి ఎందుకు నన్ను దూరం పెడుతున్నారు అని అభిని చూసి ఆరాధనగా అడుగుతుంది. అభి మధు కళ్ళను చూసి నువ్వు పూర్తిగా నాదానివి కావాలి మధు. గతంలో జరిగిన విషయాలు లాంటివి మళ్ళీ మన జీవితంలో జరగకూడదు అని అంటాడు. మధు అభిని చూసి ఇద్దరి పెదవులను కలిపి ముద్దు పెట్టి ఇంతకంటే చెప్పడం నాకు రాదు అభి గారు అని చెప్తుంది. అభి నవ్వుతూ మధుని దగ్గరకు తీసుకొని ఆ రాత్రిని మర్చిపోలేని అద్భుత రాత్రిగా ఒకరిలో ఒకరు కలిసిపోతారు. మధుకి మెలకువ రావటంతో కళ్ళు తెరిచి చూస్తుంది. సమయం చూస్తే 9 అవుతుంది. అభి గారు అని లేపుతూ చూడండి సమయం ఎంత అయిందో అని అంటుంది. అభి మధుని దగ్గరకు దాక్కొని మరోసారి తనని తనలో కలిపేసుకుంటాడు. పోండి అభి గారు అని వాష్రూమ్కి వెళ్తుంది. రెడీ అయ్యి అభి వైపు చూడకుండా కిందకు వెళ్తుంది. పూజా మందిరం దగ్గరకు వెళ్ళి దేవునికి దండం పెట్టుకొని వస్తుంది. మధు రావడం చూసి దివి, అంజలి మధు దగ్గరకు వచ్చి ఏంటి చాలా లేట్ అయినట్లు ఉంది అని అల్లరిగా అడుగుతారు. అంజలి ఏం లేదులే దివి, మా అన్నయ్య మా వదినను కిందికి పంపించలేదు ఏమో అని అల్లరిగా అంటుంది. ఇద్దరు చెవులు పట్టుకొని మీ పెళ్ళి అవ్వనివ్వండి, మీరు నాకు బాగా దొరుకుతారు చూసుకోండి అని చెప్తుంది. ఇద్దరు పక్కపక్క నవ్వుతారు. అభి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళటానికి కిందికి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటాడు. మధు అభి దగ్గరికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ వడ్డిస్తుంది. అప్పుడే ఆద్య డాడ్ అని అభి దగ్గరకు వస్తుంది. అభి ఆద్యను డైనింగ్ టేబుల్పై కూర్చోబెట్టి బ్రేక్ఫాస్ట్ తినిపించి ఆద్యను మధుకిచ్చి ఆఫీస్కి బయలుదేరుతాడు. అలా 2 రోజులు గడిచిపోవటం. ఆ తర్వాత సింపుల్గా 2 జంటలకు నిశ్చితార్థం చేసి పెళ్ళికి వారం రోజులు ఉండటంతో పెళ్ళి పనులు చూసుకుంటూ ఉంటారు. పెళ్ళి రోజు రానే వచ్చింది. ఇద్దరు పెళ్ళిళ్ళను అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది. అప్పుడే మధుకి ఫోన్ వస్తుంది. ఫోన్ ఎత్తి మాట్లాడుతుంటుంది. మధు ముఖంలో కంగారు కనిపిస్తూ ఉంటుంది. ఫోన్ మధు చేతిలో నుంచి జారి కిందకి పడి పగిలిపోతుంది.
మధు కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. ఫస్ట్ సీజన్ అయిపోయింది. తర్వాత సీజన్లో మళ్ళీ కలుద్దాం. కమింగ్ సూన్.